వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. తెలంగాణలో 2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు అతిపెద్ద రిలీఫ్ లభించింది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి సింగిల్ డివిజన్ బెంచ్ ఏదైతే 2019లో జరిగినటువంటి గ్రూప్ 2 అభ్యర్థుల నియామకాల్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందో, ఆ ఆదేశాల్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ ఈ అభ్యర్థులు మొత్తం 1032 మంది అభ్యర్థులకు గ్రూప్ 2 అభ్యర్థులకు అతిపెద్ద రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద 2015లో దాదాపు 1032 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి పరీక్షలు 2016 నవంబర్‌లో జరిగాయి. ఆ తర్వాత 2019 అక్టోబర్ 24న దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. కొంతమంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయారు కూడా. అయితే దీనికి సంబంధించి ఈ 2019 గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే పరీక్షా పేపర్‌ల ఎవాల్యుయేషన్ జరిగిందో, దీనికి సంబంధించి వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఓఎంఆర్ షీట్‌లో అవకతవకలు ఉన్నాయని, తర్వాత ఓఎంఆర్ షీట్‌లో వైట్నర్ ఉపయోగించారని, ఎరేజర్ ఉపయోగించారని, తర్వాత డబుల్ బబ్లింగ్ చేశారని, ఇలా వివిధ రకాలైనటువంటి అవకతవకలతో ఓఎంఆర్ షీట్లు నిండి ఉన్నాయనేది ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఎవరైతే ఈ పరీక్ష ఫలితాల్లో సెలెక్ట్ కాలేదో ఆ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. వీరందరూ కలిసి తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి సింగిల్ బెంచ్‌కి అప్పట్లో ప్రొసీడ్ అయినప్పుడు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నాగేష్ ఈ నియామకాలను ఏదైతే 2019 గ్రూప్ 2 అభ్యర్థుల నియామకాల ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఫలితాల అనంతరం వాటిని రద్దు చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అభ్యర్థులు వాదించింది అప్పట్లో టెక్నికల్ కమిటీ ఏదైతే 2017లో గ్రూప్ టీజీపీఎస్సీ కింద ఒక కమిటీ నియమించిందో, ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇటువంటి ఓఎంఆర్ షీట్‌లో అవకతవకలు ఉన్నప్పుడు లేదా ఇటువంటి అవకతవకలు జరిగినప్పుడు డబుల్ బబ్లింగ్ వంటి ఫలితాలలో కనిపించినప్పుడు వాటిని ఎవాల్యుయేట్ చేయకూడదనేది టెక్నికల్ కమిటీ సిఫార్సులు. అయితే ఫలితాల మూల్యాంకనంలో టీజీపీఎస్సీ ముఖ్యంగా టెక్నికల్ కమిటీ సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోలేదనేది అభ్యర్థుల వాదన. దీనికి అనుగుణంగా సింగిల్ బెంచ్ జస్టిస్ నాగేష్ అప్పట్లో ఈ 2019 గ్రూప్ 2 అభ్యర్థుల మొత్తం నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే కొంతమంది అభ్యర్థులు చాలామంది ఉద్యోగాలు నిర్వహిస్తున్న పరిస్థితి. వీరంతా హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిపై మరోసారి వాదనలు వింది. వాదనలు విన్న తర్వాత దీనిపై మరింత సమగ్రమైన విచారణ అవసరం. మరింత సమర్థంగా ఇరుపక్షాల నుంచి వాదనలు వినాల్సి ఉంది. సో తదుపరి వాదన దీనిపై జనవరికి వాయిదా వేస్తున్నామని చెప్పి స్పష్టం చేసినటువంటి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా ఏదైతే డివిజన్ బెంచ్ ఇప్పటికే ఆ గ్రూప్ 2 అభ్యర్థులు 2019 గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వీరి నియామకాలని రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఉత్తర్వుల్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పాత ఉత్తర్వుల్ని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని కొట్టివేయడంతోటి తిరిగి ఈ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వీరి ఉద్యోగాలు తిరిగి కొనసాగనున్నాయి. అయితే తదుపరి విచారణ మాత్రం జనవరిలో జరగనుంది. జనవరిలో జరగనున్నటువంటి విచారణలో మరింత సమర్థవంతంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తుది తీర్పు ఇస్తామని చెప్పి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో గ్రూప్ 2 అభ్యర్థులకు చాలా అతిపెద్ద రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు.